జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇక్కడ లేదు. అసలు కనిపించకపోవడం ఏంటి? రాత్రి నా పక్కనే పడుకుంది చిన్నక్క. నాకు భయంగా ఉంది చిన్నక్క. గుడికి ఏమైనా వెళ్ళిందేమో అప్పు. మేము వెళ్ళి తీసుకొస్తాం. కంగారు పడికే, ఏం కాదు. పదండి. పద. నేను వెళ్ళి చూస్తాను అప్పు. కనిపిస్తుంది, బయట ఉందేమో. దుర్గమ్మ, చిన్నీని త్వరగా చూడాలి, కనబడాలి. సార్, ఈ పాపను చూసారా అండి? లేదండి, చూడలేదు. ఏమండి, రండి. భయ్యా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. ఓకే. తమ్ముడు, నీకు ఈ పాప ఎక్కడైనా కనిపించిందా? లేదండి. అటెళ్ళి వెతుకుదాం, పదండి. రాజేష్, కనిపించిందా? లేదు వదినా. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి కూడా వెళ్ళాను. కనపడిన వాళ్ళందరినీ అడుగుతున్నాను, ఎవ్వరు చూడలేదని చెప్తున్నారు. మీకేమన్నా కనిపించిందేమోనని చేశాను వదినా. లేదు రాజేష్, మేము చిన్ని కోసమే వెతుకుతున్నాం. భయంగా ఉంది వదినా. కనిపిస్తుంది రాజేష్, నువ్వు ధైర్యంగా ఉండు. సరే వదినా, మీకు కనిపిస్తే ఫోన్ చేయండి. అలాగే రాజేష్. రాజేష్కి ధైర్యం చెప్పాను. నాకు ధైర్యం సరిపోవట్లేదండి. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరైనా తీసుకెళ్ళుంటారా? ఏమై ఉంటుంది? బాధపడక అక్షరా. చిన్నికి ఏం కాదు. అపర్ణకి అలా అయిపోయిందన్న బాధలో ఎక్కడికైనా వెళ్ళుంటుంది. కనిపిస్తుంది. భయ్యా, ఈ పాపని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. నేను లేకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయించరు. అందరూ బాగుంటారు. నేను ఇంకా కనపడను. ఎవరికి కనపడను. నా వల్ల మమ్మీ పెద్దమ్మ ఎవ్వరు బాధపడకూడదంటే నేను కనపడకూడదు. కనపడను. భయ్యా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. ఓకే. రేయ్, చిన్ని ఎక్కడుంది? ఎక్కడ దాచావు? ఏం చేసావో చెప్పు. ఏంటి, చిన్ని కనిపించట్లేదా? ఆ పని నీదే. చెప్పు భూపతి, చెప్పు. అమ్మ తోడు కాదమ్మోయ్, నాకేం తెలీదు. నిజం చెప్పు, లేదంటే చస్తావు. నిజం అల్లుడు, ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలియనే తెలీదు. అబద్ధాలాడుకు భూపతి. మాకు మీరు తప్ప ఇక్కడ శత్రువులెవరూ లేరు. అబ్బా, చిన్ని ఎత్తుకెళ్ళి నేనేం చేస్తాను అక్షరా? తనుంటేనే కదా డిఎన్ఏ టెస్ట్ చేయించగలను. దాన్ని దాస్తే నాకేంటి ఉపయోగం? ఒక్కసారి ఆలోచించాలుడు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అసలు నిజంగానే చిన్ని కనపడట్లేదా, లేక డిఎన్ఏ టెస్ట్ చేయించాల్సి వస్తుందని చెప్పి మీరే డ్రామాలు ఆడుతున్నారా? అలాంటి బుద్ధులు నీవి, మావి కాదు. మాట్లాడితే పీక పట్టుకోగలడు, చచ్చిపోతాను. అసలు నీ దురాశ వల్లేరా ఇదంతా. కోప్పడగలడు. ఆవేశంలో హత్య చేసి హంతకుడై జైలుకు వెళ్తావా? నా పీక వదులువయ్యా, వదులు వదులు.
ఆ అనుమానం వచ్చి జస్ట్ అడిగాను అంతే. నేనైతే ఏం చేయలేదు. ఈ విషయంలో నా ప్రమేయం ఏం లేదు. నేను కూడా చిన్నిని వెతుకుతాను. ఇప్పుడు వదిలేస్తున్నా. నువ్వే అని తెలిసిందా అదే క్షణం నీ చివరి క్షణం అవుతుంది. గుర్తుపెట్టుకో. ఏమండి, ఇతన్ని అడిగి ప్రయోజనం ఉండదు. చెప్పడానికి కూడా మనకు తెలుసు కదా. వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళే నిజాలు కక్కిస్తారు. అరే, నాకు తెలియదంటే నమ్మరే. సరే, మీరు ఏదైనా చేసుకోండమ్మా. నేనేం చేయనప్పుడు నాకేంటి భయం? సరే, అలానే ఉండు. తేలితే నీకుంటుంది. ఓకే అల్లుడు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేనే అని తేలితే మీ ఇష్టం వచ్చి చేసుకోండి. తప్పకుండా. పిల్లల జోలికొస్తే ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. పదండి. ఈ తెక్కడు గోలంట ప్రతిదీ నా అకౌంట్లోనే వేసేస్తానంటే ఎలా? అవును, ఇంతకీ ఆ చిన్న ఎక్కడికి పోయింది? కనిపెట్టి పట్టుకొని DNA టెస్ట్ చేయించాలి. అప్పుడే నాకు ప్రశాంతం. ఎక్కడున్నావే? అత్తయ్య గారు, వీళ్ళింకా రాలేదు. మన చిన్ని కనిపించిందో లేదోనని నాకు కంగారుగా ఉంది. నాకు అదే ఆందోళనగా ఉందమ్మా. అదిగో వచ్చేసారు. చిన్నక్క, చిన్ని కనిపించిందా? తీసుకొచ్చారా? లేవకే అప్పు. నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. పడుకో. వాళ్ళు అలాగే చెప్తారు చిన్నక్క. నా ప్రాణం కనబడితేనే కదా నా ఊపిరి నిలిచేది. కనిపించక ఒక్కరోజు అయిపోతుంది. ముందు చెప్పండి, నా బిడ్డ ఏది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.